వస్తున్నారు. కొట్టు గట్టి కొట్టు. అయ్యగారు వస్తున్నారు. అయ్యగారు వస్తున్నారు. గోదావరిలో స్నానం చేసి గోదావరిలో స్నానం చేసి సంగమాసులు వస్తున్నారు. అయ్యగారు వస్తున్నారు. గంగా నదిలో స్నానం చేసి గంగా నదిలో స్నానం చేసి మోడి ముందరే అయ్యగారు వస్తున్నారు. ఆత్మవంతులు చేస్తున్నారు. గోదావరిలో స్నానం చేసి గోదావరిలో స్నానం చేసి గోదావరిలో స్నానం చేసి పవిత్రుకొని వస్తున్నారు. అయ్యగారు వస్తున్నారు. ఆత్మవంతులు చేస్తున్నారు. ఏంట్రా ఏదో కన్ను కలుసుకుంటున్నావు? ఏంట్రా కన్ను నలుపుతున్నావు? పుట్టింది అది పుట్టింది. దాని పని చేద్దాం చూడు. మన్నే కాచేసుని గట్టి కొట్టలే అందిస్తూనే ఉన్నా నువ్వు బాటలు పడు. మన్ని కాచేసుని ఓ కంది చెట్ట మన్ని కాచేసుని చెట్టు మీద మండిలో మిట్టి మిట్టి పడవగా చెట్టు మీద మండిలో మిట్టి మిట్టి పడవగా
తోడే నింతము చేసే ఎవరో అన్నోలే కొనకమని మింగిపోతే బ్రహ్మని కాచేసింది ఓ కన్ని చెక్క బ్రహ్మని కాచేసింది గురుగారు ఏంట్రా అదవా మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏమా మనం నేను ఏదంతానికి వెళ్తున్నా గురువు గారు, పురోహితానికి. ఎవరిది చేయను? మన బెమ్మ అయితే మన సీట్ చేయనా? కాదు అదవా, నేను చింతల చెరువు పురోహితాన్ని చేయబోతున్నా. అందరు టీలు దగ్గర స్టేజీలు మేము నవ్వుతారు కదా, వాళ్ళకి చేద్దాము. చూస్తారా ఈ పంచాయతీలు చదివి పొద్దున్న నేను కూరపిల్ల పోతాను, బరిగొల పోతావు, అయినా సార్ పోతాడు ఒకడే పంచాయతీ. ఓరే అదవగలరా, కలిసి పూజ చేస్తున్నావురా? కలిసి పూజ చేయని వెళ్తున్నావు. ఏమేం కావాలి గురుగారు? నేను చెప్తా, రాసుకోండి. 1 కేజీ బియ్యం కావాలి, 1 కేజీ వంకాయలు కావాలి, 5 ఒక్క పలుకులు కావాలి, 5 ఆతులు కావాలి, 1 కేజీ బెల్లం కావాలి, 1 కేజీ సున్నం కావాలి, 1 కేజీ మినపగుళ్ళు కావాలి, 1 కేజీ పెసరబేళ్ళు కావాలి, 3 అట్లు 3 ఇస్తరాకులు కావాలి, 30 మందికి రాదు పెట్టింది, 500 మందికి భోజనం కావాలి. 15 మందికి పెట్టాక అల్లాడిపోయినాం మధ్యాహ్నం. సరేలే ఎదవలారా, కూర్చొని కలిసి పూజ చేద్దాం. కాళ్ళకు తీయండి గారు. ఈ పొట్టలో 20 తలకాయలు ఉన్నాయి, ఆ పొట్ట కోల్పోతుంది, 70 ఉన్నాయి. అవన్నీ ఉన్నాయా? ఏం కావాలి మరి? ఏంట్రా పొద్దున్న ఏదో మోసం మాట్లాడు. చేసి ఏం కావాలి? మన మోసానికి కదా గారు. ఎందుకు చెప్పండి మరి? గురుగారు ఇదేంటి ఆకాశమా? ఏం గోగురుమింటి? ఏ వదవలేదు, ఏం లేదు. ఎదవలారా కూర్చోండి, కలిసి పూజ చేద్దాం. మన పెద్దవాడు వేసుకోండి ఏడు చూడు గురుగారు. నేను చెప్పేది ఏంటంటే ఏంటిదో? ఎవర్రా? అగపట్టం లేదంటే మల్లేపల్లి మాదారం మాదిగోల కుర్రోడిని ఈ ఊరికి ఎట్టి కక్కని కదంటియా. ఓరే కక్కడా నువ్వా? నువ్వా? ఏంట్రా బ్రాహ్మణ బజార్కి వచ్చావు? అసలు మా బ్రాహ్మణ బజార్కి వచ్చావు ఏంటి ఈ అవతారం మీద ఎదవా? అబే ఈ రోజు మన రామాలయం వద్దకి మన కర్ణం గారు, మన మున్సూబు గారు, మన తహసీల్దార్ గారు వత్తయి ఉన్నారు కనుక సిత్తు కట్టాల్సిన వాళ్ళంతా కట్టాలి. కట్టపోతే ఏమైందంటావు? కట్టా పెట్టని బరిగొట్టని, కాడి కిందికి రాని ఎట్టని, మూలనుండ ముసిలోల్ని, కుక్కిరి మంచాలని
పనికిరాని వేపనాయల్ని ఏలవేస్తారు ఓరే ఎదవా, బ్రాహ్మణులు అలవేశారంట ఎదవా. మేము పొద్దునే జనాలకు తగ్గడానికి అన్ని పోతాం. రేపు ఒకటి ఓడుకుంది మాకు సెల్లచ్చమైంది తగ్గడం చేయాలి. సెల్లంగా తగ్గిన ఉంది మాకు తొలగి పోనిండయ్యా తొలగి పోనిండయ్య కలిసి చెప్పకుంటే దుర్వాపమన్ తొలగి పోనిండయ్యా ఎదవా, వాసన వస్తుందా ఎదవా? ఏం పోతే కల్లేసేలా దొరగారు వాసనంటారు బహుదోషమంటారు వాసనంటారు బహుదోషమన్ తెలిసి చెప్పకుంటే దుర్వాపం ఏదో బ్రాహ్మణురా ఎదవా, నువ్వు దూరం దూరంగా ఉండు. మేము కొండ వీటి బ్రాహ్మణులు మాకు ఏదో మేము పంచాంగమే కానీ పంచాంగం చదవడం రాదు. ఏదో పురాణాలు చదివిన వారంతా ఏదో పురాణాలు చదివిన వారంతా ఆర్య పట్టమను ఆట కొట్టమను నువ్వు ఎన్నన్నా మాది ఎక్కువ కులం ఎదవా. కదా అబే మీ కులం సంగతి చెబుతానండి మా కులము ఎక్కువని మరి కొందరంటారు మా కులము ఎక్కువని మరి కొందరంట కాపుకాడ నా కులము కళ్ళములో నా కులం కట్టిలో నా కాపుకాడు ఏం చేస్తావు? ఏం చేస్తావు? చెప్పులు కొట్టేది నేను కాదట్యా ఓరెదవా, చెప్పుడు కొట్టేదంట అభిషుడా. దొరగారు చెప్పులు కుట్టేది నేను కాదంటే మీ మాటలు అలాగుంటాయి మా కోతలు ఇలాగుంటాయి ఏడ్చావు ఎదవా, మరి కళ్ళంలో ఏం చేస్తావు? కళ్ళంలో తాలు గింజలు పోసుకునేది నీ అబ్బ పోసుకుంటాడా వాళ్ళు చేసేవి పోసుకుంటాడా నాకేం పనిరా ఎదవా, మరి కంచీర్లు ఏం చేస్తావు? కచ్చీల్లో ఈ పొలం సిద్ధంతో వసూలు చేసి ఆ కచ్చీల్లో కట్టేది ఏమి మీ అయ్య కడతాడా వాళ్ళు చేసేవి కడతాడా నాకేం పనిరా ఎదవా, మరి కాట్లో ఏం చేస్తావు? కాట్లోనా కాట్లేం చేస్తావు? మీ నాయనమ్మో మెయ్యో వాళ్ళు చేసే 2 సంవత్సరాలు తట్టింది ఏం కాదంటే కాల్చింది మా జేజని పూడ్చాము రదవా కాల్చింది ఎప్పుడు? నువ్వు ఎన్నన్నా మేము ఆస్తి అంత ఎదవా. అబ్బే, మీకేనంటే ఆతుంది నాకు ఇవ్వడం దొరకదు ఓరే పబ్లిస్టుడా, ఆతులు ఎందుకు? ఓరే బస్సు ఆతులేంట్రా భాష? ఏంటిదా భాష? రేయ్, నా ఆస్తుల జగత్తు చదువుతాను వాయే బలి మందల వాయ గొర్రె మందల బర్రె మందల్లో బలి
పరిశీలన మేము ప్రతినిత్యం దేవుని పూజిస్తాం కదా. మాకు లేదండి దేవుళ్ళు. ఓ ఉన్నారు. అదేంటి చెప్పు చూద్దాం. ఇలకొండ కమ్మ తలవాడ దగ్గమ్మ ఇలకొండ కమ్మ పెద్దవాడ మా ఊరి సౌడమ్మ మేలు. మనకు టీ దగ్గర బాబు నాన్నకి టీ లేకపోతే తలకాయ వస్తుంది అంతే. మంచి కూడా తాగుతురా వాళ్ళు చెప్పులు కూడా అబ్బే మీ బజారు కుక్కలేసి ఇట్టుండే. ఓర సన్నాసేదవా. బ్రాహ్మణ బజారు కుక్కలు ఏముంటాయి ఎదవా. అబ్బే మీ కుక్కల సంగతి చెబుతానండి దొరగారు. చెవులు మీ కుక్కలు బహు బహుమంటాయి. చెవులు మీ కుక్కలు బహు బహు కరవార కుండోట్లు కట్టి తోర్లు పడుతున్నారు ఎదవా. కుప్పలు పడితే తుడుచుకోరాదండి. ఏంటి మీరు ప్రజలు స్నానం చేయలేరు ఎదవా. స్థానం సంగతి నేను చెబుతాగండి. పొద్దునెళ్ళాతారు సొంతమాయికి వెళ్తారు. పొద్దునెళ్ళాతారు సొంతమాయికి ఎద్దులాల అబ్బే మీ కాడ ఏమేమి ఆదాలు ఉన్నాయా? మహాభారతం, రామాయణం, అమరం. అమరం అని అడుందయ్య గారు లేదే. మనం బ్యామలమేనా? ఏంట్రా ఎదవా. అమరం, మహాభారతం, రామాయణం అన్ని చాలా చాలా ఉన్నాయి ఎదవా. అదే ఆది పురాణం తెలుసండి మీకు? ఆది పురాణం మా నాన్న మానేపల్లి తండలలో ఉన్నప్పుడే నేర్చుకున్నాం అయ్య గారు. పైన ఏందియా? ఆకాశం. కిందేందియా? భూమి. మధ్యలో ఏందియా? జనం. ఒట్టి తాలే కదండి. తాలే కులము గోచరము 5 కీళ్ళు గల తోలు బొమ్మలాయి. భూమి గడగడ భూమి గడగడ వణుకుతున్నది. భూమిలోన ఓంకార
ఓంకారములో అండమాయన్ అండములో మరి పిండమాయన్ పిండములో బ్రహ్మాండమాయన్ బ్రహ్మాండములో ఆదిజం ప్రత్యక్షముగా ఉద్భవి మరి మొదలే సట్టునాలి భూకంపం ఏడొచ్చింది ఆడొచ్చింది దెయ్యాలు కట్టేది దాంట్లో భూకంపం వద్దంట ఏది రాదవా ఏది మొత్తలో ఏరకాడొచ్చింది ఎదవా పంతులు గారు ఏం భూమి వణికి ఏదైనా వాళ్ళకి ఈ సది పేపర్లో మీట్ ఏమైనా పుట్టింది అని గర 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 తిరుగుతుంది ఏది మాకు కాకలేదే. ఓరే ఎదవా భూమి వణుకుతుందంటే ఎక్కడని ఎక్కడ ఎప్పుడు ఏ రోజు ఏ గడియ ఏ నక్షత్రం అసలు నాకు తెలియదు మా డిసైన్స్ దొరకాలి కొంకులు పోయిన పోతే భూమి గడ్డ 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 వణికింది నీకు సారా గుద్దబాలు తగిలి. వాళ్ళకి బర్రే లేదంటే నిశాంగడేశ్వరి గారికి నువ్వు ఏడ కొంకులు కోసావు కొంకులు కోసావు ఎదవా కొంకులు గారు కంకులు పోయిన పోయినా మీ మాటలు ఎలాగుంటాయి మా తక్కువ కోతలు ఎలాగుంటాయి మైండ్ పని చేసి. అంతలోకము ఆది జాంబవుడు కొట్టిన సాట ఆది శక్తి మరి కోడి పెట్టయి ఆది జాంబవుడు కొట్టిన సాట ఆది శక్తి మరి కొట్టి అన్నలు జల్లెలు ప్రేమి తాలేలియలో కొలమేలాగు అన్నా జల్లెలు ప్రేమించుకుంటారా ఎదవా అబ్బే లోకంలో ఎక్కడ నన్నా జిల్లాలు ప్రేమించుకోకుందంట ఎదవా ఆది జాంబవుడు వద్దకొచ్చి వరుస లేకపోతే అన్ని పోతాయా అనవమలి ఆంచి వస్తుందయా ఆది జాంబవుడు వద్దకొచ్చి ఆదిశక్తి ఇత్త వయసు రాగానే అన్నా అన్న నాకు కామం వచ్చేసింది నన్ను ప్రేమించమని అడిగింది చెల్లెట ప్రేమించినవాయా కాదు అడిగితే ఏమైందంటావు అప్పుడు ఆది జాంబవుడు ఏమన్నాడంటే అమ్మ మనం ఇట్లా ప్రేమించడం బాగోలేదు ముందు కలియుగం పట్టబోతున్నది మనం అవతారం పడిమారి అప్పుడు ప్రేమించుదామన్నది ఆది జాంబవుడు కోడి పుంజుగా ఆది శక్తి మరి కోడి పెట్టగా ఆది జాంబవుడు కోడి పుంజుగా ఆది శక్తి మరి కోడి ఒక్కర గోయని కోడి గూచి పెట్ట పైన మరి పుంజు ఎక్కలు కామ కామముల ప్రేమ తీర్చలు పెట్ట అవతారము చేత మూడు గుడ్డు మరి పెట్టి ఎట్టట్ట మీ కోడి 3 గుడ్లు పెట్టిందా మా కాసాగొరయ్య గారి కోడి శాటెడ్ గుడ్లు పెడితే మన ట్రూప్ మొత్తానికి మందులో కాంప్లైంట్లు ఇచ్చినారు ఎదవా గాలి గుడ్లు కదండి గాలి ఏది గాలి ఏది ఎదవా గాలి లేదే సౌండ్ పోతుంది అయ్యో వీటి నుంచే కదా దేవతా గుడ్లే వీటి నుంచే కదండి ప్రపంచం అంతా పుట్టింది చెప్పాడు ఒకటవ కొట్టు ప్రభావించను ఒకటవ కొట్టు ప్రభావించను నామదేమము ఒకటి గుచ్చను కల్పవృక్షము ఒకటి అందులో వేదాంతము ఏ దాంతములో ఏమి శబ్దము ఎక్కడెక్కడ ఒకటి ఒక్కడ వేదాంతాలే
ఎదవా. అక్కడ పగిలి ఏమైందిరా ఎదవా? ఒకటి బయలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వెళ్ళిపోయినాయి కదా. ఆ, ఓ ఆ సంగతి మా మాకు తెలియక తెలుసులే గాని. రెండో గుట్టేమైనా చెప్పయ్యా? అట్లా శవతాయిని కూడా రెండవ గుట్టు ప్రభావించను, రెండవ గుట్టు ప్రభావించను. వామదేవము ఒకటి బుట్టను, కల్పవృక్షము ఒకటి అందులోని వేదాంతములో ఎక్కడెక్కడ ఎతకి ఒక్కడనని వేదాంత పరి ఒరే ఎదవా, రెండో గుట్టు పగిలి ఏమైంది? మూడో గుట్టు పగిలి ఏమైంది? మీరు అయ్యగా వేదాంతం తెలిసిన అయ్యగారులు నేనేదో తక్కువ చేస్తాను. నీ రెండు నేను చెప్పాను కదా, ఆ ఒక్క గుడి మీరు చెప్పండి. అదేదో నువ్వే చెప్పలేదు. అట్ట నా చెప్పు తినండి. నీ చెప్పింది నేను ఎదవా, నీకు చెప్పలేదు. శవతాయిని కొని దొరకాలి. మీ మాటలు లాగొట్టాయి, మా కోతలు లాగొట్టాయి. మూడవ గుట్టు ప్రభావించను, మూడవ గుట్టు ప్రభావించను. ఇంట్లో వేపరా బ్రహ్మ మొక్కుడు అల్లదమ్ములై వద్దది కాలే. ఆయన మంచి నీళ్ళే ఆ ఎగిరి ఎగిరి ఆ ఎత్తి ఆయన పోయిండు. పోయి బెమ్మ ఎత్తి. గురుగారు ఏంట్రా ఎదవా? ఏందో ఒళ్ళంత నొప్పులుకుంది గురుగారు. ఆయన ఎగిరి ఎగిరి మన మక్కిన బెమ్మ ఇంటికి ఆ ఎంగడకోట ఇంటికి పోయినట్ట కొంచెం బియ్యం పెట్టుకొని వద్దామని. మన కొత్తయ్య గారు ఓ ఎదవా, దూరం